నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము యోగా గర్భిణీ స్త్రీలకి ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం. అయితే యోగా అనగానే ఎవరో కొంచెము ఏజ్ పైపడిన వాళ్ళకో లేకపోతే ఏదైనా ఇబ్బందులతో ఉన్న వాళ్ళకో యోగా పనికొస్తుందని అనుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. యోగా అన్ని వయసు వాళ్ళకి కూడా చాలా చాలా శ్రేష్టకరం. అందులో గర్భిణీ స్త్రీలకి చాలా శ్రేష్టం. యోగా అందరూ ఇంట్లోనే చేసుకోవచ్చు. అయితే ఒకానొక టైంలో ఏదైనా అనుమానాలు ఉన్నట్టు అయితే గర్భిణీ స్త్రీలైతే స్పెషల్గా ఏదైనా మంచి ప్రీనేటల్ యోగా ఎక్స్పర్ట్ దగ్గర యోగా నేర్చుకుని ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మేము కూడా రెగ్యులర్గా యోగా క్లాసెస్ ఆదివారం పొద్దున కండక్ట్ చేస్తాం. అలాగే గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఫ్రీ యోగా నేర్పిస్తాము. వాళ్ళ ఇళ్లలో మళ్ళీ కరెక్ట్గా యోగా చేసుకునేలాగా చాలా రకాలుగా మేము ఈ విషయంలో మట్టుకు చాలా గమనించుకుంటూ ఉంటాం. అయితే యోగా అనేది చాలా ఉపయోగకరం. ఎందుకంటారా, దానివల్ల రక్త ప్రసారం కూడా మంచిగా అవుతుంది. రక్త ప్రసారమే కాకుండా ఇంపార్టెంట్గా ఆక్సిజన్ సప్లై, బ్లడ్ సప్లైలో చాలా మేలు చేస్తుంది యోగా. అదేవిధంగా ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ అంటాం. ఏదైతే మన ఎర్ర రక్త కణాల్లో ఆక్సిజన్ అందేలాగా చేసి ఆ ఆక్సిజన్ని కణాలకి పంపేలాగా యోగా అనేది తోడ్పడుతుంది. దీనివల్ల కండరాల ప్రాబ్లమ్స్, ఇబ్బందికరమైన నొప్పులు, ప్రెగ్నెన్సీలో దీర్ఘకాలంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అదేవిధంగా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళల్లో స్పెషల్గా ప్రెగ్నెన్సీకి బ్లడ్ సప్లై మంచిగా వెళ్ళడంతో శిశువుకు కూడా చాలా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా మనము శిశువుకు కూడా మేలు చేస్తాము, అలాగే తల్లికి కూడా మేలు చేస్తాము. ఇలా యోగా ప్రెగ్నెన్సీలో ప్రాక్టీస్ చేయడంతో నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే అన్ని రకాల యోగాసనాలు గర్భిణీ స్త్రీలు చేయలేరు. అదేవిధంగా మొట్టమొదటి 3 నెలలు యోగాసనాల మీద కాకుండా కొంచెము బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం మంచిది. చిన్నగా స్ట్రెచెస్ చేసుకోవడం కూడా మంచిది. ఎక్కువగా మేము యోగాసనాలు 4వ నెల నుంచి మొదలు పెడతాం. అలాగే 4, 5, 6 నెలల్లో కొన్ని రకాల యోగాసనాలు, 7, 8, 9 నెలల్లో కొన్ని రకాల యోగాసనాల మీద దృష్టి పెడతాం. ఎందుకంటారా, 4 నుంచి 7 నెలల వరకు రకరకాల సమస్యలు, కండరాల సమస్యలు, వెన్నుపూస సమస్యలు, దాని తర్వాత కాళ్ల వాపుల సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలు కూడా వాళ్ళకు ఉంటాయి. అదేవిధంగా 8, 9వ నెల మట్టుకు డెలివరీ మీద కాన్సన్ట్రేట్ చేసి నార్మల్ డెలివరీ అయ్యేలాగా పెల్విక్ ఫ్లోర్ని ఎలా మనము మంచిగా స్ట్రెంత్ చేసుకోవాలి, అలాగే మన పెల్విస్ ఏదైతే చట్రం ఉంటుందో దాన్ని ఓపెన్ అయ్యేలాగా ఎక్సర్సైజెస్ ఉంటాయి. అయితే యోగాలో చాలా ఈజీ ఆసనాలే గర్భిణీ స్త్రీలకి సరిపోతాయి. ఎందుకంటారా, గర్భిణీ స్త్రీలలో తరచుగా ఇళ్లలో చేసుకునేలాగా ఉండేలాగే కొన్ని ఆసనాలు అనేవి మంచి ఆసనాలు ఉన్నాయి. అయితే అందులో అన్నిటికంటే ఉపయోగకరమైనవి నేను ఈరోజు చెప్తాను. స్టాండింగ్ స్ట్రెచెస్, నించునే ఒంట్లో మనము కొంచెం స్ట్రెచ్ చేసుకోవడము, అలాగే హ్యాండ్స్, లెగ్స్, దాని తర్వాత నడుము దగ్గర కొంచెం స్ట్రెచింగ్స్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెండో ఆసనం ఏంటంటే బాలాసనం. ఇందులో మన పెల్విస్ని ఓపెన్ చేస్తుంది, అలాగే బ్యాక్ పెయిన్ లాంటి సమస్యలు తీర్చేస్తాయి. దీన్ని చైల్డ్ పోజ్ అని కూడా అంటూ ఉంటారనమాట. వైడ్ యాంగిల్డ్ చైల్డ్ పోజ్. అలాగే మనం పడుకుని, చిన్నపిల్లలు బోర్లా ఎలా పడుకుంటారో అలా పడుకుని, కాళ్ళు మర్చుకుని బోర్లా పడుకుని ఈ ఆసనంతో వెనకాల పెల్విస్ ఓపెన్ అవ్వడమే కాకుండా అదేవిధంగా మజిల్స్ కూడా, బ్యాక్ మజిల్స్, లోవర్ పెల్విక్ మజిల్స్ చాలా రిలాక్స్ అవుతాయి. అలాగే హిప్ ఓపెనర్ అంటాం, బటర్ఫ్లై పోజ్. బటర్ఫ్లై లాగా మనం కూర్చుని కాళ్ళు మర్చుకుని బటర్ఫ్లై లాగా కాళ్ళు పోజ్ పెట్టినట్టు అవుతాయి. దానివల్ల మన పెల్విస్ అనేది మంచిగా ఓపెన్ అయ్యి నార్మల్ డెలివరీ అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఇలాగే క్యాట్ అండ్ కవ్ అంటాం, మర్జాసన, వితిలాసన, ఇలాంటి ఆసనాల వల్ల స్ట్రెచెస్ మంచిగా స్ట్రెంథనింగ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా వెన్నుముక నొప్పితో బాధపడేవాళ్ళు, అలాగే పొట్ట కండరాల దగ్గర బాధపడేవాళ్ళు ఈ 2 ఆసనాల వల్ల చాలా ఉపయోగం వాళ్ళకి ఉంటుంది. అదేవిధంగా స్క్వాట్స్, ఎప్పుడూ మనము మలాసనం అంటూ ఉంటాం అన్నమాట. ఈ మలాసనం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా తల అనేది చట్రం లోపలికి వెళ్ళడము,
డెలివరీ పొజిషన్కి రావడం అనేది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే వెంటనే చేస్తే అలా మలాసనంలో కూర్చోవడం కుదరదు. అందుకనే మొదటి నుంచి సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4వ నెల నుంచి ఈ ఆసనాన్ని ట్రై చేసిన వాళ్ళకి ఖచ్చితంగా పెల్విస్ అనేది మంచిగా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే శవాసనంలో కూడా ఎన్నో రకాల ఆందోళనలు, స్ట్రెస్ దాని తర్వాత కొన్ని రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అందులో ఉపశమనం జరుగుతుంది. ఇదే విధంగా మౌంటైన్ పోజ్ అంటూ ఉంటాం, అదే గాడెస్ పోజ్ అండ్ మౌంటైన్ పోజ్. వీటిల్లో కూడా చాలా ఉపయోగకరమైన కండరాల రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే పలకాసన కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీరభద్ర కోణాసన వాళ్ళ కూడా మంచి స్ట్రెచెస్ వచ్చి దాని తర్వాత పెల్విస్ అనేది ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సుప్తబద్ధ కోణాసన కూడా నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని ఆసనాలు కొన్నిటికి చాలా బాగా పనిచేస్తాయి. ఒక మంచి యోగా ఇన్స్ట్రక్టర్ని కనుక మీరు ఫాలో అయినట్టయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో యోగా గురించి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. అలా కనుక మీరు ఫాలో అయినట్టయితే ఎటువంటి సమస్యలు ఉన్నా, అది వెన్నుపూస నొప్పైనా కానీ, కండరాల నొప్పైనా, కాళ్ళ వాపులైనా, తలనొప్పులైనా, బాడీ పెయిన్స్ అయినా, నిద్రలేమి సమస్యలైనా, లేకపోతే లోపట ప్యూబిక్ బోన్ పెయిన్ అంటాము, అలా చట్రంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా యోగా ద్వారా నివారించుకోవచ్చు. ఇదే మనము మన దేశంలో ఎంతోమంది బయట దేశాల నుంచి వచ్చి నేర్చుకుని వెళ్ళి వాళ్ళ గర్భిణీ స్త్రీలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. అదే మన దేశంలో కూడా దీని గురించి అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ యోగా చేసి లాభం పొందాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ₹1 ఖర్చు లేకుండా మనం యోగా చేసుకోవచ్చు, మన ఇంట్లోనే చేసుకోవచ్చు, మనం రెగ్యులర్గా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితిలో మనము నార్మల్ డెలివరీ వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఎంతగానో ఉంది.